హాయ్ రామ్, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మళ్ళీ ప్రతిసారి ఒక డౌట్తో వస్తుందని అడక్కు. పాయింట్ ఏంటంటే చాలా మంది అంటే చాలా కంపెనీస్ ఒక సిస్టమాటిక్ వేలో పని చేయడాన్ని ఇష్టపడతారు. అంటే ఒక రకంగా ఏం చెప్తారు అంటే టైం టు టైం ఆ పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. 10 to 6 అనే ఒక టైం పెట్టుకున్నాం అనుకో, 10-10:05 లోపలనే ఆఫీస్కి వచ్చేయాలి, అలా 6 o'clock వరకు కూర్చుని అక్కడ పని చేయాలి అనేది ఒక పాయింట్. రెండో పక్కన మోడర్న్ వర్క్ కల్చర్ని మనం చూస్తే కనుక వాళ్ళు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో నువ్వేం చెప్తావు? అంటే ఈ టైంకి వచ్చేసే టైంకి వెళ్ళడం ఇది ముఖ్యమా, లేకపోతే అకార్డింగ్ టు ద డెడ్ లైన్స్ ఆ పనిని ఆన్ ద టైం కంప్లీట్ చేయడం ముఖ్యమా, రెండింటిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యమా, అసలు ఏది కరెక్ట్, అంటే ఏది బెస్ట్ ప్రాక్టీస్, లేదా ఇందాక మనం అనుకున్నట్టుగా ఏది బెస్ట్ ప్రాక్టీస్, నువ్వేమంటావు? హాయ్, యాక్చువల్గా మనకి టైం టు టైం లేదా ఆన్ టైం, సంథింగ్ ఇన్ టైం, అవుట్ టైం, all these things that you are talking about, actually punctuality and other things. ప్రపంచం చాలా మారిపోతూ ఉంది. ఒకప్పుడు ఇలాంటి ప్రాక్టీసెస్ అంటే బ్రిటిషర్స్ కాలంలో మనం ఎక్కువగా ఈ టైము, పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. కానీ ఇవాళ ఎక్సెప్ట్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే తప్ప, లేదా ప్రొడక్షన్ యూనిట్స్, అందరూ వచ్చి ఒక పర్టికులర్ రూఫ్ కిందకు వచ్చి పని చేయాలి అనేటువంటి ఒక టీం వర్క్ లాంటిది చేస్తేనే తప్ప అవ్వదు అనేటువంటి ఇండస్ట్రీస్ని పక్కన పెడితే వాళ్ళకి టైం టు టైమే ఉండాలి. ఎందుకంటే అందరూ అదే టైంకి రావాలి, అదే టైంకి వాళ్ళందరూ కలిసి పని చేయాలి, ప్రొడక్షన్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నాలెడ్జబుల్ ఇండస్ట్రీ కానీ, సర్వీస్ ఇండస్ట్రీ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపుగా మన యొక్క లైఫ్ స్టైల్స్ కానీ, మన యొక్క వర్కింగ్ ప్యాటర్న్స్ కానీ అన్నీ మారిపోయాయి. మనకేంటంటే రకరకాల సిస్టమ్స్ వచ్చేసాయి. మనం గ్లోబలైజేషన్ పేరుతోటి మనం సర్వీస్ చేసేటువంటి కస్టమర్స్ అక్రాస్ ది వరల్డ్ అయిపోవడంతో డిఫరెంట్ టైం జోన్స్కి మనం సర్వీస్ చేయడం కూడా మొదలు పెట్టేస్తాం. యూఎస్ అయితే రాత్రిపూట పని చేస్తారు, నైట్ షిఫ్ట్లు ఉంటాయి. యూకే అయితే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పని చేస్తారు. అదర్ మిడిల్ ఈస్ట్ అండ్ అదర్ థింగ్స్ అయితే మనకంటే 3 hours 4 hours బిఫోర్. ఆస్ట్రేలియా అయితే కొంచెం ఎర్లీ అవర్స్లో మనం వర్క్ చేయటము. ఇట్లా డిఫరెంట్ జియోగ్రఫిక్ కండిషన్స్కి, అంటే జియోగ్రఫిక్ లొకేషన్స్కి డిఫరెంట్ టైం జోన్స్ మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి నాకు తెలిసి టైము, డిసిప్లిన్ వీటన్నిటికంటే కూడా వర్క్ క్వాలిటీ, అవుట్పుట్, సర్వీస్, ఆన్ టైమ్, మీటింగ్ ది టాట్ అంటాం, టర్న్ అరౌండ్ టైమ్స్, డెడ్ లైన్స్, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడము మంచిది. కానీ దీనికి ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్లో ఏంటంటే మనకి బర్న్అవుట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఒకటి ఉందన్నమాట. అంటే బాగా వర్కౌట్ చేసేస్తే మనుషులు యాక్చువల్లీ దే గెట్ కంప్లీట్లీ ఫెడ్ అప్ విత్ ద వర్క్స్. యాక్చువల్లీ మనం అది కూడా చేయలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి క్వాలిటీ అవుట్పుట్ రావాలి. కాబట్టి సర్టన్ అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ విల్ ఫిక్స్ ఇట్ ఫర్ ది వర్కింగ్ ఫర్ దట్. సో అని చెప్తా ఏ టైం అయినా పనిచేయం, బట్ విదిన్ దీస్ మెనీ అవర్స్లో దిస్ మచ్ ఆఫ్ ది క్వాంటమ్ ఆఫ్ ద వర్క్ దట్ యూ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ అనే ఒక స్టాండర్డ్ తీసుకుంటారు. అందరూ ఒకే క్యాపబిలిటీతో పని చేస్తారని లేదు. అందరూ కొంతమంది ఎక్కువ టైం తీసుకోవచ్చు, కొంతమంది తక్కువ టైంలోనే కంప్లీట్ చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ క్యాపబిలిటీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టైమింగ్స్ అని అంటే కనుక there is no such kind of barrier unless, as I told you, నేను చెప్పినట్టు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్లో ఉండేటువంటి ఆ వర్క్ని బట్టి తప్ప, అదర్వైజ్ ఎనీ టైమ్ ఈజ్ ఏ గుడ్ థింగ్ టు గో ఫర్ దట్. దాని మీద అంత పెద్ద ఆంక్షలు వేళ పెట్టేసుకుని దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు వర్క్, అదర్వైజ్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్, యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ లో, ఇట్లాంటివి మనం అయితే చెప్పలేం. సో ఇన్వెస్టెడ్ అమౌంట్ ఆఫ్ టైం అని మాత్రం మనం చెప్పగలుగుతాం. పర్ డే, పర్ వీక్, పర్ మంత్ ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఇట్ ఈస్ టు బి లుక్డ్ ఇన్ టు ద స్పీడ్ అట్ విచ్ దోస్ పీపుల్ అండ్ ఎఫిషియన్సీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు అని బట్టి కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ నడుస్తుంది ఈ రోజుల్లో. సో దట్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ దాట్. సో కమింగ్ టు ద సేమ్ పాయింట్, అంటే ఇదే పాయింట్లో నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎస్ వీ కెన్ గివ్ ద ఫ్లెక్సిబిలిటీ, వీ కెన్ లీవ్ పీపుల్ ఫర్ దేర్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అండ్ ఆల్ సో దట్ దే కెన్ కంప్లీట్ ద టాస్క్. బట్ అట్ ద సేమ్ టైం మన హెచ్ఆర్స్ కదా, మేజర్లీ వీ ఆల్వేస్ స్పీక్ అబౌట్ ద పర్ఫార్మెన్స్. బర్న్అవుట్ అవ్వకుండా ఉండాలి, కరెక్టే, బాగా పని చేయాలి, కరెక్టే. అయితే ఈ బాగా పని చేయడం అనే పాయింట్ని అసలు మనం అక్కడ ఎలాగ స్ట్రీమ్ లైన్ చేస్తాము? అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తాం అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని, మనం పిఎంఎస్ అని, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ కేఆర్ఏలు, కేపీఐలు అంటూ మనం చాలా పెద్ద ఒక స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ద సిస్టమ్ని తీసుకొస్తున్నా. అది అలా ఇవల్యూట్ అవుతూ జనరేషన్స్ టుగెదర్ దాన్ని అది మౌల్డ్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా తయారవుతూ వస్తుంది బేసిక్గా. సో
మనకు కావాల్సినటువంటి పారామీటర్స్, అవుట్పుట్స్, ఒక పర్టికులర్ జాబ్ రోల్ నుంచి మనకి ఏం కావాలి అనేది క్లారిటీ ముందు మేనేజ్మెంట్కి ఉండాలి. యాజ్ ఏ హెచ్ఆర్ వీ షుడ్ బి ఏబుల్ టు సజెస్ట్ టు మేనేజ్మెంట్ ఆల్సో. అలాగే వాళ్ళకు ఉండేటువంటి కీ రిజల్ట్ ఏరియాస్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి, దేన్ని మనం పర్ఫార్మెన్స్ అని పిలుస్తాము, ఎప్పుడు వీళ్ళు పర్ఫార్మర్స్గా గుర్తించబడతారు, లేకపోతే బిలో పర్ఫార్మర్స్ అంటే పూర్ పర్ఫార్మర్స్, యావరేజ్ పర్ఫార్మర్స్, ఎక్సలెంట్ పర్ఫార్మర్స్, ఇట్లా మనకు కొన్ని కేటగరైజేషన్లోకి ఎప్పుడు వస్తారు అనేటువంటి క్లారిటీ మనం తెచ్చుకోగలిగితే, అంటే వాళ్ళు చేసే పనిని బట్టి, అక్కడ ఉండేటువంటి యార్డ్ స్టిక్ని బట్టి, బెంచ్ మార్క్ని బట్టి వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఐ మీన్ ఆ కేటగరైజేషన్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ కేటగరైజేషన్స్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు తెలుస్తుంది మనకి వాళ్ళు ఎలా పని చేస్తారు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా. సో ఆ రకంగా మనం వాళ్ళని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ టైంని, ఎఫర్ట్ని, ఎఫిషియన్సీని వీటన్నింటిని కలగలుపుతూ చేసేటువంటి కేపీఐలు మనం తయారు చేసుకున్నట్టయితే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అండ్ వీ కెన్ ఈజీలీ ఫిగర్ ఇట్ అవుట్ విత్ రియలిస్టిక్ సెన్స్. ఆబ్జెక్టివిటీకి తగ్గట్టుగా చేస్తాం, లేకపోతే ఓన్లీ అబ్జర్వేషన్ అండ్ గట్ ఫీలింగ్తో చేయాలి. ఓకే వీడు ఏదో బాగానే పని చేస్తున్నట్టున్నాడు, దట్స్ ఓకే, వీడికి కొంచెం ఎక్కువ మార్కులు ఇద్దాం, వీడికి తక్కువ ఇద్దాం, ఇట్లాంటి వీడి పర్ఫార్మెన్స్ బాగుంది, వీడిది బాగాలేదు, ఇట్లా మనం డిఫైన్ చేసేస్తాం అనమాట. అలా లేకుండా కూడా ఆబ్జెక్టివిటీ వైపు వెళ్తుంది. ఖచ్చితంగా మన జాబ్ రోల్స్ని, కేఆర్ఎస్ని, కేపీఎస్ని కూడా డిఫైన్ చేసుకోవాలి. అది మన ఐపీఎంఎస్ మోడల్ ద్వారా మనం చక్కటి మోడల్ని, ఒక వెరీ ఎఫెక్టివ్ మోడల్ విత్ ఇన్స్టంటేనియస్ పర్ఫార్మెన్స్ రిడీమబుల్ పాయింట్స్తో సహా ఎంటైర్ సిస్టమ్ని మనం పర్ఫెక్ట్గా తయారు చేయడం అనేది జరిగింది. సో ఈవెన్ క్లయింట్స్ హ్యావ్ హూ ఆర్ యూజింగ్ దీస్ థింగ్స్, దే ఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. సో అక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసి దాని అవుట్పుట్ మనం చూడగలిగాం బేసిక్గా. That's a good satisfaction for us. Yes. In this aspect, I would like to speak about IPMS. But ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం ఇక్కడ వరకు మాట్లాడాం కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వీ కెన్ గివ్ ద బేసిక్ డీటెయిల్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఇంట్రికేట్ పాయింట్స్ ఆల్సో రిగార్డింగ్ దిస్ IPMS. Like some of the inputs will be useful IPMS, for many of the employees, I think. IPMS అంటే మరి వాళ్ళు మన ప్రేక్షకులకు చెప్పా, IPMS అంటే ఇంటిగ్రేటెడ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, విచ్ ఇస్ అ కంప్లీట్లీ డేటా డ్రివెన్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ మోడల్. You can say that. Actually, I'm not defining it. I would like to give that kind of a features. వాటి లక్షణాలు ఏంటనే చెప్పడం కోసం చెప్పాను. No, I want to keep this as a suspense for the viewers and listeners so that we can speak about that in the next episode. No problem. Anyways, you have generated already the curiosity in them. We shall speak about this IPMS in the next episode, right? Okay, Thank you.